సమస్త మహిమా దేవునికే కలుగును గాక. చేరి వచ్చిన మీందరూ కూడా ప్రత్యేక వందలు తెలియజేస్తున్నానండి. మంచిది. వీక్షిస్తున్న మీందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం తీసుకొని వచ్చాను. మనందరం కూడా ఆ వాక్యాన్ని విని బలపడదాం, ముందుకు వెళ్దాం. చూడండి, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం ఇలా రాయబడింది: జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, నా నోటి మాటలను మరువకము. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ మాటల హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేని బిడ్డారా, మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. ఈ వాక్యము ఎంతో మంది దైవజనులు, దైవ సేవకులు, సువార్థికులు కావచ్చు, ఎంతో మంది ఈ వాక్యాన్ని ఎన్నో విధాలుగా చెప్పి ఉంటారు. మనకి తెలుసు ఈ వాక్యము. ఇక్కడ సామెతలు సొలొమోను రచించాడండి ఈ వాక్యాన్ని. అయితే 4వ అధ్యాయము 5వ వచనంలో జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. జ్ఞానము, బుద్ధి, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. మనిషికి జ్ఞానము లేకపోతే ఏం మాట్లాడతాడో తెలియదు. జ్ఞానము దేనికి ఉపయోగపడుతుందంటే జీవన ఉపాధికి, అదేవిధంగా బ్రతకటానికి, అదేవిధంగా మాట్లాడటానికి, తెలివిగా ఉండటానికి, ఇతరుల పట్ల మనం ఏం మాట్లాడాలి జ్ఞానం మనకు కావాలి. ఇంకో విషయం చెప్పాలంటే ఆత్మీయత జ్ఞానం కూడా మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయ జ్ఞానము మనకు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు గారు కలగంటారు. ఆ కళ అది చాలా కఠినముగా ఉంటుంది, చాలా కఠినముగా, అది ఒక భయంకరముగా ఉంటుంది. ఆ రాజుగారు అంటారు, నెబుకద్నెజరు రాజుగారు అంటారు, నేను కళ మర్చిపోయాను అంటాడు. కళ నాకు గుర్తు లేదు, మర్చిపోయాను. నేను ఏమి కలగన్నానో అది మీరు చెప్పాలి అంటాడు. మంచి సవాల్ అది. అయితే మనకి తెలుసు, తర్వాత ఆయన ఒక చాటిపై, రేపు ఈ టయానికి మీరు నేను మర్చిపోయిన నేను మర్చిపోయిన కళని, నేను ఆ దృశ్యాన్ని, నాకు ఆ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలని ఆ రాజుగారు చాటింపు వేశారు. ఒక బలమైన మాట అనేక మంది జ్ఞానులు, పండితులు, పరిసయ్యులు, లేకపోతే అక్కడున్న వాళ్ళు ఏమంటారు, వీళ్ళని మనం సోదగాండ్రులు, అందరినీ వాళ్ళు పిలిచారు ఆ సభలోకి. చాలా మంది వాళ్ళు అంటున్నారు, రాజా మీరు కళ చెప్పండి, మేము చెబుతామంటున్నారు. అయితే రాజుగారు అంటే ఆ కళ మర్చిపోయి మీరు చెప్పాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏ జ్ఞానం మనకు అవసరం? ఈ జ్ఞానము దేవుడు ఎందుకు మనకు ఏర్పాటు చేశాడంటే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, పరలోకమైన జ్ఞానం మనకు కావాలి. ఫస్ట్ జరిగే వాటిని కూడా దేవుడు చూపించే శక్తికి కలిగిన జ్ఞానం మనకు కావాలి. నేటి రోజుల్లో మన జ్ఞానము ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనుషులకి జ్ఞానము ఎంతో అవసరం. మితిమీరి జ్ఞానం కాదు, మిడిమిడి జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానం మనకి డబ్బు, ధనాన్ని, బంగారాన్ని, స్టేటస్ తెచ్చిపెడుతుంది. కానీ దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. ఆ పరలోక జ్ఞానం మనకు కావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము సంపాదించుకోమంటున్నాడు. మనం ఈరోజు ఒక విద్య కావాలంటే డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్లో ఎంతో డబ్బులు పోసి మనము బిడ్డలకి జ్ఞానాన్ని ఆ చదువు రూపంలో ఇస్తున్నాము. కానీ ప్రార్థన చేస్తే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ జ్ఞానంలో ఉన్నాము, ఏ జ్ఞానంలో మనం ముందుకు వెళ్తున్నాము? ఆ రాజుగారు ఆ కళ చెప్పినప్పుడు, ఆ కళ నాకు తెలియదు అన్నప్పుడు, వాళ్ళందరూ కూడా అక్కడున్న సోదగాండ్రు కావచ్చు, ఆ తర్వాత అక్కడున్న వారందరూ కూడా మాకు ఎంతగానో, అయ్యా ఇది మనుషుల వల్ల అసాధ్యం ఉన్నారు, వాళ్ళు మనుషుల వల్ల ఇది మీరు మర్చిపోయిన కథ చెప్పాలి, అసలు దేవుని మనిషే కావాలి అన్నట్టుగా మాట్లాడారు. దానియేలు ప్రార్థన చేసి ఏం చేశాడు? ప్రార్థన చేసి జ్ఞానముతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నలుగురు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, తర్వాత దానియేలు నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తే ఆ నైట్ బలమైన ఆయన కడిన కళ దేవుడు రిలీజ్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే మరి ఆ దృశ్యాలు మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? మన ప్రార్థనలు ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం అంటే
దేవుని సన్నిధి, దేవుని కార్యములు మన పట్ల ఎందుకు జరగట్లేదంటే, ఇదిగో మన ప్రార్థనలో జ్ఞానము లేదు. జ్ఞానము లేని ప్రార్థన మంది. మనం అడుగుతుంది దేవుణ్ణి, చాలా అడుగుతున్నాం దేవుణ్ణి. ఏమని? నాకు ఇల్లు కట్టాలి, లేకపోతే నా కుమారుడికి పెళ్లి కావాలి, నా కుమార్తెకి వివాహం కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, గర్భఫలాలు కావాలి, ఏదేదో కావాలంటాం. ఎప్పుడైనా జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగావా? ఆ జ్ఞానము నీకు ముందుగానే నీ కుటుంబంలో ఏది కావాలో తెలియజేస్తుంది. హల్లెలూయా. జ్ఞానము సంపాదించాలి ఫస్ట్. హల్లెలూయా. జ్ఞానము కలిగిన దానియేలు అద్భుతముగా ఆయన దర్శనాన్ని, ఆయన కలిగిన కళని వివరించి చెప్పగలిగాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. ఆ పరలోక జ్ఞానము నేటి దానిలాగా మనం లేపబడాలి. దానియేలు వంటి ప్రార్థన మనలో విజృంభించాలి. దానియేలు వంటి బలమైన కార్యము మనలో రగిలింప చేయాలి. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, మీరు జ్ఞానము సంపాదించుకోండి. రెండోదిగా బుద్ధి. మన బుద్ధి మారదు, మన వంకర బుద్ధి. ఈ బుద్ధి ఎలా అంటే మనుషుల్ని ఘనతల కొరకు, కొంతమంది పొగడాలి, కొంతమందిని పొగడాలి. పొగిడితేనే మన దగ్గరికి వస్తారండి. ఫంక్షన్లకు కానీ చర్చిలకు కూడా పొగడాలి, మనుషుల్ని పొగడాలి. ఈరేం బుద్ధి అర్థం కావట్లేదు. కొంతమంది వాళ్ళకి పాట అయిపోయినా కానీ, ప్రార్థన అయిపోయినా కానీ, నాకు ఇవ్వలేదు కానీ చర్చిలు మానేస్తారు, ప్రార్థనలు మానేస్తారు. కుటుంబంలో కూడా సమాధానం ఉండదు వాళ్ళకి. బుద్ధి వంకరగా మారిపోయింది వాళ్ళది. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోను రాజుగారి చాటింపు ఏమి సరి తెలుసా? మీరు రేపటికల్లా చెప్పపోతే జ్ఞానులందరినీ చంపేయమన్నాడు, జ్ఞానులందరినీ వధించేయమన్నాడు. అంత బలమైన ఒక వార్తను తీసుకొచ్చారు సొసైటీలోకి ఆనాడు దానియేలు ఉన్న కాలంలో. మరి ఈనాడు నువ్వు నేను ఈ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి జ్ఞానాన్ని మనం అడుగుతున్నామా? నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నాకున్న ఇరుగు పొరుగువారు, నా బలగం, నా బంధుత్వం, నా రక్త సంబంధులు, స్నేహితులు, వీరి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? కేవలం నీ నుండే వారు లోకంలో పడిపోతున్నారు. నువ్వు ప్రార్థన చేయకే వారి కోసం. నువ్వు వారి కోసం నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు శత్రువులుగా ఉన్నారు కదా, నిన్ను అవమానించారు, నిన్ను నిందించారు, నిన్ను హేళన చేశారు కదా. అందుకోసం వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ముందు బుద్ధి మార్చుకో ఫస్ట్. మన బుద్ధి సంపాదించుకోవాలి దేవుని దగ్గర. యథార్థమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. జ్ఞానము కొద్దుగా ఉందా? యాకోబు పత్రికలో అంటాడు, జ్ఞానము కొద్దుగా నన్ను అడగను అంటాడు ఆయన. జ్ఞానము సంపాదించాలి. ఆ జ్ఞానము ఎలా వాడాలి దేవునికి తెలుసది. అది ఎలా వాడాలి ఆయన మనకు చెబుతాడు. అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన చెబుతాడు. మనం ఎటువంటి తొందరపాటు అన్ని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ప్రార్థనతోనే మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థన ద్వారా మనం జ్ఞానం సంపాదించుకోగలం. ప్రార్థన ద్వారానే మనము దర్శనం చూడగలుగుతాం. ప్రార్థన ద్వారానే రాబోతున్న ఉగ్రతను మనం తప్పించగలుగుతాం. ప్రార్థన ద్వారానే ఎటువంటి సమస్యలను దేవుడు మనం వాటిని విడిపించగలిగిన సర్వశక్తి గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ముందుకు వెళ్ళి మనం అందరం కూడా అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని, అటువంటి బుద్ధి మనం సంపాదించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఈ వాక్యం దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించినగా కా ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియక దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించి జ్ఞానముతో బుద్ధితో నింపండి, సహాయం దయచేయమని క్రీస్తునామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 మరలా కలుద్దాం.